మిస్టర్ శ్రీనివాసమూర్తి గారు, నమస్తే అమ్మా. మీన రాశి వారికి మనం చూసుకున్నా, మీన లగ్నం వారికి మనం చూసుకున్నా, దోషాల గురించి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. ఒక్కొక్క దోషం వల్ల ఒక్కొక్కలా వాళ్ళకి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంటుంది. కానీ పితృదోషాల విషయానికి వస్తే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటుంటారు. ఈ రాశి వారికి, ఈ లగ్నం వారికి కనుక మనం చూస్తే ఎటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? ఎస్పెషల్లీ నూతన సంవత్సరం కూడా రాబోతుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు చూసే అవకాశం ఉంటుంది అంటారు? శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించినప్పుడు, అంటే పుట్టిన తేదీ, సమయం, పుట్టిన ప్లేస్, వీటిని బట్టి మనం వ్యక్తిగత జన్మ జాతకాన్ని వేస్తాం. వేసినప్పుడు ఆ వ్యక్తి, ఆ జాతకుడు ఎవరనేటువంటిది మనకు తెలుస్తుంది. ఆ వ్యక్తికి పితృదోషం ఉందా లేదా అనేది జాతక గ్రంథాన్ని, జాతక చక్రాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమవుతుంది. మనం ఒక వ్యక్తి జాతకం వేసినప్పుడు అతను మీన లగ్నం కావచ్చు, మీన రాశి కావచ్చు. ఇక్కడ లగ్నం వేరు, రాశి వేరు, రెండు ఒకటి కాదు. ఒకవేళ మీన లగ్నం అయినా, మీన రాశి అయినా సరే, కొన్ని రకాల గ్రహగతులు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి పితృదోషం ఉన్నట్టుగా భావించాలి. దానివల్ల అతను ఏ బాధలు పడతాడు అనేటువంటిది మనం జ్యోతిషశాస్త్ర రీత్యా వాళ్ళకి తెలియచేయటం జరుగుతుంది. దానికి సంబంధించిన పరిహారాలు చెప్పడం కూడా జరుగుతుంది. అయితే కొంతమందికి ఏంటంటే, ఇప్పుడు అందరికీ జాతకాలు చూసుకోవడం రాదు. సరే, కొంతమంది జ్యోతిష్కులకు చూపించినప్పుడు వాళ్ళకి కొంత, అందరికీ అని కాదు కానీ కొంతమందికి ఆ పితృదోషాలు ఎలా ఉంటాయి, ఎలా వస్తాయి అనేటువంటిది కొంత తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళు చెప్పలేకపోవచ్చు. అందుకని ఏంటంటే, ఏ రకమైనటువంటి గ్రహగతులు ఉంటే పితృదోషం ఉంటుంది అనేటువంటి అంశం గురించి చెప్తాను. అలాగే అది జ్యోతిష్కులకి అర్థమవుతుంది. మామూలు వాళ్ళకి అర్థం కావాలంటే వాళ్ళ యొక్క జీవితంలో, అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో కానీ, ఆ కుటుంబంలో కానీ, ఆ వ్యక్తికి ఏర్పడేటువంటి ఇబ్బందులు, ఆ వ్యక్తి, ఆ కుటుంబం పడుతున్నటువంటి బాధలు, వీటిని బట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు పితృదోషం ఉందా లేదా అనేటువంటి. ఒకదాని తర్వాత తెలియజేస్తాం. ఫస్ట్, మీన లగ్నం లేదా మీన రాశి వాళ్ళకి మీనంలో రాహువు, కన్యలో కేతువు ఉంటే పితృదోషం ఉన్నట్టు. మీనంలో కేతువు, కన్యలో రాహువు ఉన్నా కూడా పితృదోషం ఉన్నట్టు. ఇక్కడ మీన లగ్నం, మీన రాశి వాళ్ళకి గురుడు మకరంలో ఉంటే పితృదోషం ఉన్నట్టు. మీన లగ్నం, మీన రాశి వాళ్ళకి మేషంలో శని ఉంటే పితృదోషం ఉన్నట్టు. మీన లగ్నం, మీన రాశి వాళ్ళకి గురు రాహువులు కలిసినా పితృదోషం ఉన్నట్టే, లేదా గురుకేతువులు కలిసినా పితృదోషం ఉన్నట్టే. ఇట్లా ఈ గ్రహగతులను బట్టి వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించిన తర్వాత పితృదోషం ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. అట్లాగే ఎంత తీవ్రంగా ఉంది కూడా తెలుసుకోవచ్చు. మరి ఈ పితృదోషం గురించి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, వ్యక్తిగత జన్మ జాతకంలో ఎంత బలమైన యోగాలున్నా ఈ పితృదోషం అనేటువంటిది గనక ఉంటే ఆ యోగాలు అనేటువంటివి ఆ జాతకుడికి పనిచేయవు. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుంది. ఆ వ్యక్తి తన జాతకం తీసుకుని ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ జ్యోతిష్కుడు చూసి, నీది మీన లగ్నం, నీ లగ్నాధిపతి గురుడు, నీ లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, నీకు గజకేసరి యోగం ఉంది, ఇక నీకు తిరుగులేదు అని చెప్పేస్తాడు. ఆ వ్యక్తి నిజ జీవితంలో ప్రాక్టికల్గా చూస్తే అనేక రకాల ఇబ్బందులతో, అప్పులతో, బాధలతో, కుటుంబ సమస్యలతో, అనారోగ్యాలతో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటాడు. కారణం ఏంటంటే, ఆ వ్యక్తికి ఉన్నటువంటి పితృదోషాన్ని ఆ జ్యోతిష్కుడు అంచనా వేయలేకపోవటం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, ఈ వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఆయన ఒక రకంగా చెప్పాడు, ఈయన ఒక రకంగా చెప్పాడు, అసలు దీన్ని నమ్మటం మానేయటం బెటర్ అని మానేస్తారు. దానివల్ల నష్టమేం లేదు. ఎవరికి నష్టం ఉంటుంది? ఏ సిద్ధాంతికి నష్టం ఉండదు. కానీ ఆ జాతకుడు మాత్రం ఆ పితృదోషాన్ని తన పిల్లలకి ఫార్వర్డ్ చేస్తాడు. ఈ పితృదోషం అనేటువంటిది ఒక తరం నుంచి 7 తరాల వరకు, ఒక తరం తర్వాత ఒక తరం సంక్రమిస్తూనే ఉంటుంది. ఈ తరాలు మారే కొద్దీ వీళ్ళ యొక్క కుటుంబ స్థితిగతులు, పరిస్థితులు అన్నీ దిగజారిపోతూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, మానసికంగా, సామాజికంగా పూర్తిగా దిగజారిపోతాయి వీళ్ళ పరిస్థితులు. కనుక ఈ పితృదోషం గురించి పూర్తి వివరాలు అనేటువంటిది తెలుసుకోవడం అనేటువంటిది ప్రతి వాళ్ళకి అవసరం. అందున మీన లగ్నం, మీనరాశి వాళ్ళకి సహజంగానే దైవభక్తి ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి దైవ బలం కూడా ఎక్కువ ఉంటుంది, గురుబలం కూడా ఉంటుంది. కానీ ఇన్ని ఉండి వీళ్ళకి కూడా ఆ పితృదోషం బారి నుంచి బయటపడలేదు. కనుక ఈ జ్యోతిష్ శాస్త్రపరంగా ఎలా వస్తుందో, దీని యొక్క ఇబ్బంది ఏంటో తెలియజేశాం. ఆ వ్యక్తి మీనలగ్న జాతకుడు లేదా మీనరాశి జాతకుడు తనకు పితృదోషం ఉందా లేదా తెలుసుకోవాలంటే కొన్ని సంకేతాల ద్వారా, కొన్ని లక్షణాల ద్వారా, కొన్ని సూచనల ద్వారా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆ వ్యక్తి జాతకం కానీ,
ప్రకృతి కానీ విశ్వశక్తి కానీ కాస్మిక్ ఎనర్జీ ఏదైనా అనుకోండి మీరు, కొన్ని లక్షణాలు మనకి ముందుగా తెలియజేస్తుంటుంది. 6th సెన్స్ అంటారు కొంతమంది, లేదా కొన్ని మనకి సూచనగా వస్తుంటాయి. ఇక ఉదాహరణ చెప్పాలంటే కాకి అరిస్తే బంధువులు వస్తారు అని అంటారు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ కాకి అరిచింది కాబట్టి అక్కడ బంధువులు తట్టబుట్ట సర్దుకుని బయలుదేరి ఇంటికి రారు. అక్కడ వాళ్ళు బయలుదేరిన తర్వాత సూచనగా ఈ కాకి అరుస్తుంది. పిల్లి ఎదురొస్తే పని కాదు అంటారు. అంటే ఎదురొచ్చిన పిల్లిని పట్టుకుని చావగొట్టమని కాదు, అది ఎదురొస్తుంది అని అంటే ఆ పని కాదు అనేటువంటి సంకేతం ఈ పిల్లి మీకు చెప్పింది అని అర్థం. అది అలా అర్థం చేసుకోవాలి. మన వాళ్ళలో ఏంటంటే ఏం చేస్తారంటే రివర్స్లో అర్థం చేసుకుంటారు. ఈ మొదరష్ట పిల్లి అడ్డొచ్చింది ఎదురొచ్చింది కనుక ఈ పని కాకుండా పోయినది. చాలా పొరపాటు. అది శాస్త్రాలని అర్థం చేసుకోవటంలో, అర్థమయ్యేలా చెప్పడంలో చాలా పొరపాట్లు జరిగిపోయింది. వాటిని కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ పితృదోషం ఉంది అంటే కొన్ని లక్షణాలు ఉంటాయి అని చెప్పాము. ఆ లక్షణాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. వీటిల్లో అందరికీ అన్నీ ఉండాలని లేదు, ఖచ్చితంగా కొన్ని అయితే కన్ఫామ్గా ఉంటాయి. వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే మీన లగ్నం వాళ్ళకి కానీ మీనరాశి వాళ్ళకి కానీ వీళ్ళకి ఫస్ట్ ఆలస్య వివాహాలు అవుతాయి. అంటే వీళ్ళకి కావచ్చు, వీళ్ళ కుటుంబంలో వీళ్ళ పిల్లలకు కావచ్చు. ఆడపిల్లకి 26, 27 వచ్చిన పెళ్ళిళ్ళు కావు, మగపిల్లలకి 30, 32 వచ్చిన పెళ్ళిళ్ళు. ఆలస్య వివాహాలు అవుతూ ఉంటే వీళ్ళకి పితృదోషం ఉన్నట్లుగా భావించాలి. రెండవది, వీళ్ళు పాడుపడ్డ ఇళ్లలో నివసిస్తుంటారు. అంటే 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటినటువంటి ఇళ్లలో నివసిస్తుంటారు. అవి వాళ్ళ సొంత ఇల్లు కూడా కావాలనే లేదు, వాటిలో వీళ్ళు అద్దెకు కూడా ఉండొచ్చు. అంటే అప్పటికే వాళ్ళ స్థితిగతులు తరతరాలుగా దిగజారిపోయి ఉండొచ్చు. తర్వాత కొంతమందికి ఏమవుతుందంటే పూర్వార్జితం లేదా పిత్రార్జితం అంటారు. అంటే ఏంటి, మన తాతల తండ్రుల కాలం నుంచి వస్తున్నటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళు ఏమాత్రం అనుభవించలేరు. తండ్రి గారు ఒక ఇల్లు ఇచ్చారు, ఆ ఇంట్లో ఇతను నివసించడు, ఉన్న ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉంటాడు, తర్వాత బయటికి వెళ్ళిపోతాడు, ఇక ఆ ఇంటికి వచ్చే పని లేదు, తర్వాత ఆ ఇల్లు అమ్మేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఆ ఇంట్లో నివసించడం అనేటువంటిది జరగదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకున్నాడు, మీన లగ్నం లేదా మీనరాశి వ్యక్తి ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏమవుతుంది, ఆ ఇంట్లో 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నాడు అనుకుందాం, ఇల్లు క్రమక్రమంగా శిథిలం అయిపోతుంటుంది. కనీసం దాన్ని రిపేర్ చేసుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. ఇది ఒక సూచన. మరొకటి ఏంటంటే వీళ్ళ ఇంట్లో ప్రహరీ గోడలు పడిపోతుంటాయి, ఇంటి గోడలు కొంతమందికి కప్పులు కూలిపోతుంటాయి, ఇంటి గోడలు కూలిపోతుంటాయి. ఇవన్నీ పితృదోషం ఉంటే జరుగుతాయి. కొంతమందికి ఏమవుతుందంటే ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే దేవతార్చన చేస్తున్నప్పుడు లేదా చేసిన తర్వాత ఆ దీపారాధన అంటుకుని ఆ దేవతార్చన వరకు అక్కడ అన్నీ కాలిపోతూ ఉంటాయి. ఇవన్నీ తీవ్రమైనటువంటి పితృదోషాలకి నిదర్శనాలుగా చెప్పొచ్చు. అట్లాగే ఈ పితృదోషం ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వాళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు చేసుకుంటుంటారు, కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటుంటారు. అది కూడా పితృదోషం ఉంటేనే జరుగుతుంది. అలాగే వీళ్ళలో కొంతమందికి అబార్షన్స్ అవుతుంటాయి. వీళ్ళలో కొంతమంది మీనలగ్నం మీనరాశి స్త్రీలకి హిస్టరెక్టమీ చేస్తారు, అంటే పెద్ద ఆపరేషన్ చేస్తారు. అలాగే వీళ్ళలో కొంతమందికి ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతుంటాయి, అంటే దేవదర్శనానికి వెళ్ళొచ్చేటప్పుడు కానీ శుభకార్యాలకు వెళ్ళొచ్చేటప్పుడు కానీ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి, దానిలో చనిపోతుంటారు. వీళ్ళలో ఇంకొంతమందికి ఏం జరుగుతుందంటే కొడుకు ముందు చనిపోతాడు, తర్వాత తండ్రి చనిపోతాడు. అట్లాగే తమ్ముడు ముందు చనిపోతాడు, తర్వాత అన్న చనిపోతాడు. అంటే చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళు కర్మ చేసే పరిస్థితి. ఇంకా కొంతమంది ఇళ్లలో ఇది చాలా తీవ్రమైన, ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి పితృదోషానికి సూచనలు. కొన్ని ఇళ్లలో ఏంటంటే ఒక మాదిరి పితృదోషాలు ఉంటాయి. అవేంటంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని పొరపాటును కూడా గౌరవించరు, నిరంతరం అవమానిస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతుంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటుంటారు, వ్యసన పరులు అయిపోతుంటారు. అంటే డ్రగ్స్ తీసుకోవటం, సిగరెట్స్ తాగటం, మందు తాగటం, స్త్రీ వ్యసనాల పాటలు పడటం, ఇటువంటి వ్యసనాల పాటను పడతారు, వాటి నుంచి బయటికి రాలేరు, తద్వారా అప్పులు అవుతూ ఉంటాయి. ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులున్న పితృదోషం ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలి, వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించి దానికి సంబంధించి ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఇక్కడ చాలామంది సిద్ధాంతులు జ్యోతిష్కులు చెప్తుంది ఏంటంటే పితృదోషం ఉందనగానే ఆ నారాయణ బలి చేసేసి పితృదోషం పోతుంది అంటున్నారు. ఇదే కాదు, ఒక్క నారాయణ బలికే పితృదోషాలన్నీ పోవు. చేసిన వాళ్ళు ఎవరికి కూడా పూర్తిగా పోయిన దోషాలు ఎక్కడ మేము చూడలేదు. అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి పరిహార క్రియలు కొన్ని బలంగా చేసుకోవాల్సి ఉంటుంది. అది వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని చూసి చెప్తే వాళ్ళు చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయటపడతారు. ఒకవేళ చేసుకోలేదు ఏం జరుగుతుంది, తరతరాలుగా ఒక తరం తర్వాత తాత తండ్రి కొడుకు అలాగే తర్వాత వాడు మునిమానవాడు ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే
ఆ కుటుంబాలు పూర్తిగా దిగజారిపోతాయి. సామాజికంగా, ఆర్థికంగా బాగా చితికిపోతారు. మనం చూస్తూ ఉంటాం. బాగా బ్రతికి చెడ్డ కుటుంబం రా చితికిపోయింది, ఇలా అయిపోయారు వాళ్ళు. ఒకప్పుడు వాళ్ళ తాతగారికి 50 ఎకరాల పొలం ఉండేది. తాతగారికో ముత్తాతగారికో 50 ఎకరాల పొలం ఉంది. కానీ వాళ్ళ తండ్రి గారో లేకపోతే ఆ కింద మనవడో ఆ పైన వాళ్ళని సరిగ్గా చూడకుండా, వాళ్ళని పోషించకుండా, వాళ్ళ కాళ్ళు చేయి ఆడినప్పుడు వాళ్ళని తీవ్రంగా దూషించి, కొట్టి, తిట్టి, వాళ్ళకి జబ్బు చేసినప్పుడు మందులు ఇప్పించకుండా చాలా తీవ్రంగా క్షోభ పెట్టుంటారు. అక్కడి నుంచి పితృదోషం అనేది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఆస్తులు ఎందుకు ఉంటాయి? మొత్తం అయిపోతాయి. ఇక్కడ అదే మనం తెలుసుకోవాల్సిన అంశం. మనం పితృదేవతలు అంటున్నాం, మనం పూజించే వాళ్ళని దేవతలు అంటున్నాం. దేవతలకి పితృదేవతలకి శతశాస్త్రం తేడా ఉంది. దేవతలు అంటే శివుడు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, విష్ణుమూర్తి, వెంకటేశ్వర స్వామి, వీళ్ళందరూ దేవతలు. అంటే ఇలా చాలామంది ఉన్నారు, 3 దేవతలు ఉన్నారు మనకి. ఈ దేవతలకి ఆగ్రహం ఉండదు, అనుగ్రహం మాత్రమే ఉంటుంది. అంటే మనం అంటూ ఉంటారు కదా చాలామంది, అమ్మవారి పూజ సరిగ్గా చేయలేదు, అమ్మవారిని నెత్తి అణిచేసింది, పాడైపోయాను. ఇదంతా దొంగ మాటలు, ఇవన్నీ అబద్ధాలు. దేవతలు ఎప్పుడూ ఆగ్రహించరు, వీళ్ళకి ఆగ్రహించడం అనేది ఉండదు. కానీ పితృదేవతలకి ఆగ్రహం ఉంటుంది. ఈ పితృదేవతలకైనా దేవతలకైనా అనుగ్రహించే శక్తి ఉంటుంది, అంటే ఆశీర్వదించే శక్తి ఉంటుంది. ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తిని చక్కగా వృద్ధిలోకి పంపించేటువంటి శక్తి ఉంటుంది. పితృదేవతలకు మాత్రం ఆగ్రహించే శక్తి ఉంటుంది, ఆగ్రహిస్తారు కూడా. వాళ్ళు ఆగ్రహించినప్పుడు పితృదోషం, పితృశాపం ఇట్లా మారిపోయి ఈ తరతరాలు నేను చెప్పినటువంటి అనేక రకాల ఇబ్బందుల్లో వీళ్ళు బాధలు పడుతూ ఉంటారు. వాటి నుంచి బయటపడరు. బయటపడటం వాళ్ళ వల్ల కాదు. ఒకవేళ బయట పడదామన్నా కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి అప్పుడు చెప్తారనమాట, ఇవన్నీ నువ్వు పట్టించుకోబాకు, ఇవన్నీ చెప్తుంటారు, నువ్వు ఇది పట్టించుకున్నావు అనుకో ఇట్టాగే ఉంటుంది అంటారు. తగ్గట్టుకి వాళ్ళు ఏం చేస్తారు, ఏమోలే రకరకాలుగా ఉంది సమాజం అని చెప్పి ఇక వదిలేస్తారు. అక్కడ ముత్తాత 50 ఎకరం పొలం ఇచ్చి ఉంటాడు, 10 ఇళ్ళు ఇచ్చి ఉంటాడు. ఈ తండ్రి గారి దగ్గరికి వచ్చేటప్పటికి వీడికి ఒక 2 ఎకరాల పొలం, 1 ఇల్లు ఉండేటప్పటికి అయిపోయింది పరిస్థితి. వీడు అది కూడా అమ్మేసేసి రోడ్డు పడిపోతాడు. వీడి కొడుకు కేరా ప్లాట్ఫామ్. ఈ స్థితికి వీళ్ళు గ్రాడ్యువల్గా దిగజారిపోతారు. అంటే వీళ్ళు చేసేటువంటి పెద్దల పట్ల వీళ్ళు చేసేటువంటి తప్పులు తద్దినాలు పెట్టకపోవటం, వాళ్ళకి సంబంధించిన పితృకర్మలు చేయకపోవడం. కొంతమంది అయితే దహన సంస్కారాలు చేయరు. తండ్రికి కొడుక్కి ఘర్షణ వచ్చింది అనుకోండి, దహన సంస్కారాలు చేయరు. ఆస్తి పంపకాల్లో గొడవలు వచ్చి మనం చూస్తూ ఉంటాం. ఆ కన్న తండ్రి శవాన్ని అక్కడే వదిలేసి కూతుళ్ళు కొడుకులు వెళ్ళిపోయారని చెబుతుంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు, ఆనందంగా వెళ్ళిపోతారు, బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ తర్వాత తరాల వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ వెళ్ళిపోయినప్పుడు ఆ జీవుడు పడినటువంటి ఆత్మఘోష, ఆత్మక్షోభ పితృశాపంగా మారి ఇప్పుడు ఎవరైతే పిల్లలు, కూతుళ్ళు కానీ కొడుకులు కానీ తండ్రి శవాన్న తల్లి శవాన్ని అక్కడ పడేసిపోయారో వాళ్ళ తర్వాత 7 తరాల పాటు పీడిస్తారు. ఇది వీళ్ళకి అర్థం కాదు. ఏం జరుగుతుంది, మేమేం చేసాం అంటారు. మీరు చేయలేదు, మీ నాన్న చేశాడు కదా, ఈ తప్పు, దాన్ని అనుభవించాల్సింది. అది వీళ్ళ జాతకంలో కనపడుతుంది అంటున్నాను. వీళ్ళ జాతకంలో ఈ తండ్రి, ఈ వ్యక్తి యొక్క తండ్రి దోషం చేశాడు కాబట్టి వచ్చాడని కనపడుతుంది. ఇంకా కొంతమంది చేస్తుంటారు, ఆస్తులు తీసుకుంటారు. ముందు మర్యాదగా తీసుకొచ్చి ఇంట్లో ఆ కొడుకు కోడలు ఆస్తి రాయించుకుంటారు. ఆ తల్లినో తండ్రినో వృద్ధులు అయిన తర్వాత వాళ్ళ కళ్ళు కూడా కనపడవు. కొంతమందికి తీసుకెళ్ళిపోయి ఏ గుడిమెట్ల మీదో లేదా ఏ వృద్ధాశ్రమం దగ్గర అక్కడ వదిలేసేసి వెళ్ళిపోతారు. హ్యాపీగా ఉంటారు, డబ్బులు వచ్చినాయి కదా. కానీ ఆ తర్వాత పడేటువంటి బాధలు 7 తరాలు అనుభవించాలి. ఆ బాధ వాళ్ళేంటి, వాళ్ళకేం తెలుసు, గుడికి తీసుకెళ్తానంటే వచ్చారు, అక్కడ గుడి మెట్ల మీద వదిలేశారు. వదిలేసిన తర్వాత కళ్ళు కనపట్లేదు కదా, కూర్చున్నారు. అబ్బాయి ఎక్కడున్నావు అని పిలుస్తున్నారు, వీళ్ళు వెళ్ళిపోయారు. అట్లాగే బాధపడుతూ ఆ తల్లి ఆ తండ్రి మరణిస్తారు. మరణించినప్పుడు వాళ్ళు పితృలోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెట్టే శాపం కానీ వాళ్ళ వల్ల వచ్చే దోషం కానీ ఎంత తీవ్రంగా ఉంటుందంటే కొన్ని తరాలు చనిపోతారు, పుట్టినోళ్ళు పుట్టినట్టుగా చనిపోతారు. అట్లాగే కొంతమంది దుర్మరణాల పాలవుతుంటారు, హత్యలకి గురవుతుంటారు, యాక్సిడెంట్స్కి గురవుతారు. అన్ని బాధలు వస్తాయి అన్నమాట. పితృదేవతల విషయంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. వాటిని కనుక తొలగించుకోకపోతే 7 తరాలు వాటి మాత్రం ఖచ్చితంగా బాధలు పడతారు. కానీ ఇవన్నీ తెలుసుకుని ఆ పొరపాట్లు చేయకుండా ఉండాలి ఫస్ట్. ఒకవేళ గతంలో మనకి తెలుసో తెలియకోలేదు, మన పైన తరాల్లో చేసి ఉంటే దాన్ని తొలగించుకోవాలి. ఈ తరంలో అన్నా తొలగించుకోకపోతే తరతరాలు ఇంతే. కాబట్టి వాళ్ళు వ్యక్తిగత జన్మజాతకాన్ని పరిశీలింప చేసుకుని దానికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేసుకుంటే దాని నుంచి సునాయాసంగా బయటపడతారు. వాళ్ళ అనుగ్రహం లభిస్తే ఇక వీళ్ళకి తిరుగుండదు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్వస్తి.